ఈరోజు సెప్టెంబర్ 15 ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ సెలబ్రేట్ చేసుకుంటాం. 2007లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 15ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీగా గుర్తించింది. 2008 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా డెమోక్రటిక్ విలువలు ఏమాత్రం పాటిస్తున్నాం, డెమోక్రసీకి సంబంధించి అవగాహన పెంపొందించటం, దాంతోపాటు డెమోక్రసీకి సంబంధించి సవాళ్ళు ఏంటి, ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, దీని మీద సమీక్షలు కూడా జరుగుతాయి ఈ రోజున. అయితే ప్రపంచంలో నిజంగా ఎన్ని దేశాల్లో డెమోక్రటిక్ విలువలు ఉన్నాయి మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ముందు మనం చూసుకుంటే చైనా అతి పెద్ద కమ్యూనిస్ట్ దేశం. ఇప్పుడు ఈ దేశంలో పొలిటికల్గా డెమోక్రసీ లేదు. ఇలాంటి చైనాలో మనందరికీ తెలుసు గత 2-3 సంవత్సరాలుగా హాంకాంగ్, తైవాన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ డెమోక్రసీ నిలుపుకోవాలని చెప్పి, చైనా పెత్తనం ఆపాలని చెప్పి పోరాడుతున్నారు. 1989లో చైనాలో టియాన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ అంటే అక్కడ విద్యార్థి గ్రూప్స్ అందరూ మాకు ప్రజాస్వామ్యం కావాలి అంటే చైనా కమ్యూనిస్ట్ రాజ్యం ఉక్కుపాదంతో వాళ్ళని తొక్కేసింది. ఇదే చైనాలో టియాన్మెన్ స్క్వేర్ ఉదంతం. ఎప్పుడైనా డెమోక్రసీ గురించి చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలామంది ప్రస్తావించే మాట ఇది. తర్వాత మనం సమకాలీనంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మయన్మార్లో ఇప్పుడిప్పుడే డెమోక్రసీ పురుడు పోసుకుంటోంది. ఈ టైంలో మళ్ళా ఒక 6 నెలల నుంచి మిలిటరీ జుంతా ఏ విధంగా చేస్తుందో మనకు తెలుసు. ఆంగ్ సాన్ సూకీని హౌస్ అరెస్ట్ చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది, ఆ పొలిటికల్ పార్టీని. మయన్మార్ మనతో సరిహద్దున దేశం. ఇంకో పక్క చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడిప్పుడే బడ్డింగ్ అవుతున్న డెమోక్రసీని మళ్ళా తాలిబాన్లు వచ్చి కాలరాశారు. సో ఇది కూడా ఒక అన్యాయం అనే చెప్పచ్చు. ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మనందరికీ తెలుసు వియత్నాం, అంతకుమించి సౌదీ అరేబియా దేశంలో ఇప్పటికి కూడా రాజు చెప్పిందే వేదం, రాజు చెప్తే అది శాసనం. సో ప్రపంచంలో అన్ని దేశాలు డెమోక్రసీ కావాలి, డెమోక్రటిక్గానే బతకాలి అనే నినాదంతో ముందుకెళ్తున్న వేళ అప్రజాస్వామిక వ్యవస్థలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు, కానీ నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? మానవ హక్కులు ప్రజాస్వామ్యంలో ఉండాలి, కానీ ఉంటున్నాయా? ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ రోజున ఒక థీమ్తో ముందుకు వస్తుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ డెమోక్రటిక్ రెసిలియన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ క్రైసిస్. అంటే ప్రజాస్వామ్యాన్ని భవిష్యత్తు క్రైసిస్ని తట్టుకునేంత బలంగా చేయటం, భవిష్యత్తులో వచ్చే సవాళ్ళు, భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని దృఢపరచడం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అయితే మొదటి నుంచి కూడా డెమోక్రసీస్ ఆర్ బికమింగ్ గ్రేవ్యార్డ్స్ ఆఫ్ ఆలిగార్కీస్ అని చాలామంది పెద్దలు చెప్తుంటారు. అంటే ప్రజాస్వామ్యం పేరుతో కొన్ని కుటుంబాలు, కొన్ని గ్రూపులు మాత్రమే రాజ్యం ఏలుతున్నాయని. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ సిటిజన్ టు బి ఏ పొలిటీషియన్ అని కూడా కొంతమంది అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కానీ ప్రతి సిటిజన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేడు కదా అని అంటారు. కాబట్టి ఆలిగార్కీస్ ఫామ్ అవుతున్నాయి, అంటే అతి కొద్ది మంది చేతిలో అధికారం వెళ్ళిపోతుందని. కానీ డెమోక్రసీకి వేరే ఆల్టర్నేటివ్ ఉందా? డెమోక్రసీకి వేరే బెటర్ ఫామ్ ఉందా అంతకంటే? అంటే ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ డెమోక్రసీ ఈజ్ డెమోక్రసీ ఇన్ ఏ బెటర్ వే, అంతే. ప్రజాస్వామ్యానికి ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యం, ఇంకొంత క్రమబద్ధంగా. భారతదేశంలో చూస్తే మంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇటువంటి ప్రజాస్వామ్యంలో కూడా, ఇటువంటి సందర్భంలో కూడా కొన్నిసార్లు కొన్ని సవాళ్ళు వస్తాయి. సెక్షన్ 124A ఆఫ్ IPC అని, సెడిషన్ లాస్ అని, అదేవిధంగా మన మానవ హక్కులు కోల్పోవటం,
మానవ హక్కుల కోసం చాలా సంవత్సరాల కొద్ది వేచి చూడటం, అదేవిధంగా కొన్ని కుటుంబాలు లేదా కొన్ని గ్రూపులు మాత్రమే రాజ్యం వెళ్ళటం, ఇవన్నీ భారతదేశంలో కూడా ఉన్నాయి. కానీ దీన్ని రిఫార్మ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల చేతిలోనే ఉంది. దానికి ఒకే ఒక సొల్యూషన్ అవేర్నెస్, అవగాహన మరియు విద్య. ఇప్పుడున్న కొత్త ఎన్సీఆర్టీ బుక్స్, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ కరెక్ట్గా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రజాస్వామ్య విలువలు అర్థమవుతాయి. అంతెందుకు తెలుగు మీడియం చిన్నపిల్లల స్కూల్ టెక్స్ట్ బుక్లో కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనే మాట వస్తూ ఉంటుంది అనమాట. మనందరికీ తెలుసు ఫేమస్ అబ్రహాం లింకన్ గారి కోట్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ ఈ మాట. అయితే ప్రజాస్వామ్యం ఆఫ్ ద పీపుల్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ద పీపుల్, బియుఐ బై ద పీపుల్, ఎఫ్ఏఆర్ ఫార్ ద పీపుల్ కాకూడదని, భారతదేశంలో ఖచ్చితంగా అలా ఉండకూడదని ఆశిద్దాం ఈ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున.